సార్ రెగ్యులర్ ఇప్పుడు ఆన్ చేసి స్టార్ట్ చేస్తే సరిపోతుంది అంతే. ఆటోమేటిక్గా 50 minutes వాష్ చేస్తుంది వితౌట్ సోకింగ్ కాదు. డైరెక్ట్ వాష్ చేసుకుంటుంది, రిన్స్ జాడిచ్చేస్తుంది, ఆరబెట్టేస్తుంది, అంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. మనకు సోకింగ్ కూడా కావాలనుకుంటే ఆన్ చేసిన తర్వాత ఇక్కడ పీ ఉంది కదా ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ అంటే మనకు 9 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మొత్తం 10 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 10 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఇది చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకుంటే మనం ఆటోమేటిక్గా సెకండ్ ఆప్షన్ లో సోక్ కూడా వస్తుంది. సెకండ్ ఆప్షన్ ఏముంది, ఈకో వాష్. సో ఈకో వాష్ మనకు వాషింగ్ సోక్ చేసుకుంటుంది, ఆటోమేటిక్గా వాష్ డ్రై కూడా అయిపోతుంది. 55 minutes టైం తీసుకుంటుంది. 55 minutes లో అంతా వాషింగ్ సోకింగ్ అంతా అయిపోతుంది. అట్లా ఉంది. నెక్స్ట్ ఇంకా మార్చుకోవాలనుకుంటే P3 వచ్చేసి ఇక్కడ రాసి ఉంటాడు డెలికేట్స్ సిల్క్ శారీస్ ఇట్లా ఉన్నాయనుకోండి, చెమ్కే బట్టలు దీంట్లో పెట్టుకుని స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ P4 లో కిక్ వాష్, తక్కువ టైంలో వాషింగ్ అయిపోవాలి అనుకుంటే మీకు 24 minutes లో అయిపోతుంది, తక్కువ టైంలో. ఇప్పుడు మనం డైరెక్ట్ ఆన్ చేసి స్టార్ట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 1 hour టైం తీసుకుంటుంది, 55 minutes తీసుకుంటుంది. తక్కువ అనుకుంటే రెగ్యులర్ వాష్, ఇది కూడా రెగ్యులర్ వాషింగ్కి వెయిట్ కూడా తక్కువ వేయాల్సి వస్తుంది. 8 kg బట్టలు వాష్ చేయరాదు, తక్కువ బట్టలు వాష్ చేస్తుంది. సో ఇట్లా P4 పెట్టుకోవాలి, స్టార్ట్ చేసేసాలి. ఇది స్టార్ట్ అప్పుడు కిక్ వాష్లో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఆన్ ఇది ప్రోగ్రామ్స్ చేంజ్ చేయడానికి, ఇది ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి. రైట్. నెక్స్ట్ P5 ఉంది. ఇది P5 వచ్చేసి కూడా మిక్స్డ్, అంటే అన్ని కలిపి దీంట్లో వాష్ చేసుకోవచ్చు. ఇది అంతే. 6 వచ్చేసి కాటన్స్. 7లో వాటర్ సేవ్ చేయడానికి, అంటే వాటర్ తక్కువ తీసుకుంటుంది. ఇది ఓన్లీ డ్రై చేయడానికి. నార్మల్ ప్రతి దాంట్లో కూడా డ్రై అయిపోతుంది ఆటోమేటిక్గా. బయట వాష్ చేసిన బట్టలు ఇట్లా డ్రై చేయాలంటే డ్రైలో పెట్టుకోవచ్చు. P8 పెట్టేసుకొని స్టార్ట్ చేసుకుంటే ఓన్లీ డ్రై అయిపోతుంది బట్టలు. P9లో హెవీ, అంటే ఇట్లా బ్లాంకెట్స్ ఉంటాయి కదా, అవన్నీ దీంట్లో వాష్ చేసుకోవచ్చు. ఇక హెవీ బట్టలు అన్నీ. ఇది లాస్ట్ వస్తే టబ్ క్లీన్ పర్పస్. లోపల లేదు, ఇది ఎవ్రీ 30 days మనం 30 times యూజ్ చేస్తాం అనుకోండి, ఒకసారి P10లో పెట్టేసుకోవాలి. క్లీనింగ్ పౌడర్ ఉంటుంది బాస్లో, లిక్విడ్ వచ్చింది కొత్త ఇప్పుడు. సో ఆ క్లీనింగ్ లిక్విడ్ వచ్చేసి డ్రమ్లో వేసేసేయాలి. డ్రమ్లో అంతా వేసేసుకొని స్టార్ట్ చేసేయాలి. ఉంది నా దగ్గర ఉంది, అది ఇప్పుడు ఇచ్చేస్తాను. సో ఇలా లిక్విడ్ అంతా లోపల వేసేసుకోవాలి. ఇది లిక్విడ్ దీంట్లో వేసుకోవాలి సార్. ఓకే, లిక్విడ్ దీంట్లో కంఫర్ట్ వేస్తా అంటే దీంట్లో వేసుకోండి. ఓకే, కంఫర్ట్ దీంట్లో లిక్విడ్ దీంట్లో సర్ఫ్ వేసినా ఇక్కడ వేసుకోవచ్చు, కానీ సరిపోద్దు, లిక్విడ్ వాడితే బాగుంటుంది. సో లిక్విడ్ దీంట్లో వేసేసుకోండి, కంఫర్ట్ వేసేసుకొని స్టార్ట్ చేసుకొని సరిపోతుంది. ఇంకా క్లీనింగ్ వచ్చేసి ఇది ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఓకే, ఆ సేమ్ సిస్టమ్ అంతే.